Hi, viewers. I'm Dr. Aditya Somyaji, consultant orthopedic joint replacement surgeon and foot and ankle surgeon. ఈరోజు మనము అవస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ ఫీమర్ అంటే తుంటి అరుగుదల అనేది చిన్న వాళ్ళు ఎందుకు ఎక్కువగా చూస్తామనే వాటి గురించి చూద్దాం. దీనికి ప్రధానమైన కారణం ఇప్పుడున్న పరిస్థితులు మనం చూస్తున్నాం అవస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ ఫీమర్ అంటారు. అంటే ఏంటంటే తుంటికి రక్త ప్రసరణ అనేది ఒక రకంగా వస్తుంది, కానీ కొన్ని కండిషన్స్లో ఎస్పెషల్లీ కొన్ని మందులు వాడుతున్న వాళ్ళకి, కొన్ని జబ్బులు ఉన్న వాళ్ళకి, ఇటువంటి వాళ్ళ స్మోకర్స్కి, ఇటువంటి వాళ్ళు ఏమవుతుందంటే ఆ తుంటి బాల్కి రక్త ప్రసరణ అనేది కొంతసేపు కొన్ని రోజులు ఆగిపోతుంది. ఎప్పుడైతే తుంటి బాల్కి రక్త ప్రసరణ ఆగిపోతుందో తుంటి దాని యొక్క షేపుని పోతుంది, మెత్తబడుతుంది. దానివల్ల బరువు వల్ల తుంటి యొక్క షేప్ పోయి బాల్ యొక్క షేప్ పోయి అరుగుదల అనేది తుంటిలో స్టార్ట్ అవుతుంది. అందుకే చిన్నవాళ్ళలో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఎస్పెషల్లీ ఇప్పుడు కరోనా వచ్చిన తర్వాత, పోస్ట్ కరోనా తగ్గి కరోనా పాండమిక్ అయిన తర్వాత ఈ తుంటి అరుగుదల అనేది ఎక్కువగా చూస్తున్నాం. ఎందుకంటే కరోనా వైరస్ కూడా తుంటిలోని అవస్కులర్ నెక్రోసిస్ కాజ్ చేయడానికి ఒక రీజను. ఎందుకంటే దానికి లోపల రక్త ప్రసరణ, తుంటికి వెళ్ళే రక్త ప్రసరణ ఆగిపోతుంది. దీనికి మనం టోటల్ హిప్ రీప్లేస్మెంట్ అనే ఆపరేషన్ సజెస్ట్ చేస్తాము, మరీ ఎక్కువ అరిగిపోయితే. కానీ ఎర్లీ స్టేజెస్లో ఫస్ట్లో కొన్నిసార్లు మనం ప్లాస్మా ఆర్ బీమ్యాక్ ఆర్ స్టెమ్ సెల్ థెరపీ అనేది కూడా సజెస్ట్ చేస్తాం. ఎర్లీ స్టేజెస్లో అంటే చాలా ఎర్లీగా వచ్చిన వాళ్ళు, ఎంఆర్ఐ తీసుకుని ఎర్లీగా వచ్చిన వాళ్ళు మనం తుంటి లోపల మృదులాస్థి కానీ కార్టిలేజ్ కానీ అరగకుండా ఆపే అవకాశం ఉంది. వాటికి రకరకాల ఆపరేషన్లు ఇప్పుడు మనకు వచ్చాయి. ఆ ఆపరేషన్లన్నింటిలో స్టెమ్ సెల్స్ అనేవి తుంటిలోకి ఇస్తాము. వాటి వల్ల రక్తం మళ్ళీ పెరిగి మళ్ళీ కార్టిలేజ్ మృదులాస్థి వచ్చి అరుగుదల కొంత ఆపి మన తుంటి రిప్లేస్మెంట్, హిప్ రిప్లేస్మెంట్ అనేది ఇంకా డిలే చేసే అవకాశం ఉంది, ఫ్యూచర్లో అవాయిడ్ చేసే అవకాశం కూడా ఉంది. థ్యాంక్ యూ.